ప్రార్థించేద్దాం. కృప కలిగిన దేవ, రక్షక, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఇప్పటిదాకా నీ బిడ్డలు ప్రభువ ఆయా నాయన తండ్రి ప్రభు పాటలతో, వాక్య పఠనముతో, వాక్య ధ్యానముతో నాయన తండ్రి నేను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయా నాయన తండ్రి ఇంకొక నాయన తండ్రి మాటల్లోకి మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఆయా నన్ను నీ సిలువ చోటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో భద్రపరచుకొని ఫలించటానికి సహాయం చేయండి. వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించటానికి కావాల్సిన హృదయాన్ని దయచేయండి. ఆయా నీ బిడ్డలు నాయన తండ్రి ప్రభోత్సవంలో కూర్చొని నిన్ను నాయన తండ్రి ఆరాధించటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశము, సమయం కొరకు మీకు స్తోత్రాలు. ఆయా మొదటి నుండి చివరి వరకు నీ ఆధిపత్యంలో మమ్మల్ని నడిపించమని, నీ కరుణ కటాక్షాలు నాపై కుమ్మరించి నడిపించమని మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో రాయబడినటువంటి మాట ఏముందో చూద్దాం. 16:6 సార్. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోని వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఆమేన్. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1 నుండి 4వ వచనం వరకు చదవండి. మీ హృదయములను కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఇందులో రాయబడినటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క దూత సమాధి దగ్గరికి వచ్చినటువంటి వారిని చూసి వారితో మాట్లాడుతున్నటువంటి విధానం మనకు తెలుస్తూ ఉంది. ఏంటట? ఆయన లేచి ఉన్నాడు అనే మాట కనిపిస్తూ ఉంది. అంతేకాదట, లెగవటమే కాదు, ఆయన ఇక్కడ లేడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లెగవటము అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. యేసు ప్రభు వారు ముందుగానే తెలియజేశారు. ఏమని? నేను 3వ దినమున తిరిగి లేస్తాను. యేసు ప్రభు వారే చెప్పటం, మానవులు చెప్పినటువంటిది, దూతలు చెప్పినటువంటి మాట కాదు. మత్తయి సువార్తలో క్లియర్గా రాస్తున్నారు. 16వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట కనిపిస్తూ ఉంది. పాపాత్ములైనటువంటి మనుష్యుల చేతికి సజీవుడైనటువంటి ప్రభు అప్పగించబడి తర్వాత ఏం చేస్తారో అందులో రాస్తా ఉన్నారు. ఏం రాశారట చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్పారు? అనేక ఇబ్బందులు ఆయన యేసు ప్రభు వారు పడతారని, తర్వాత పాపిష్టులైనటువంటి మనుషులు ఈయన పట్టుకొని సిలువ వేస్తారని ముందుగానే తెలియజేశారు. తర్వాత యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట,
మరణము ఆయన బంధించడం అనేది సాధ్యపడదు కాబట్టి ఆయన తిరిగి 3వ దినాన లేస్తాడు. లేచి అనేకులకు కనిపిస్తాను అని చెప్పినటువంటి మాట కూడా నెరవేర్చాలి అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో ఆయన తిరిగి లేచినటువంటి సందర్భాన్ని ఒక దూత తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి శిష్యులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానీ ఆ సమాధిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాయి దొర్లించబడి కనిపిస్తూ ఉంది. యేసు ప్రభువారు తిరిగి లేచినటువంటి 3వ దినమున ఏం జరిగిందయ్యా అంటే, సమాధికి అడ్డంగా ఉన్నటువంటి రాయిని తొలగదీసినట్లుగా కనిపిస్తాం. మనం ఒకటి గమనించాలి, యేసు ప్రభువారు లేచిన తరువాత ఆయన బయటికి రావటానికి ఆ రాయి తీయబడ్డదా, లేకపోతే ఆ రాయి ఆయన లేచి బయటికి వచ్చిన తర్వాత తీయబడ్డదా? 2 విషయాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత వీళ్ళందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. 2వ దినం వచ్చారు, చూశారు. 3వ దినం, 2వ దినం విశ్రాంతి దినం అని రాస్తున్నారు పరిశుద్ధ గ్రంథకర్త. తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళు కొంత ఈ పరిమళ ద్రవ్యాలని తీసుకొని వచ్చారు. తెల్లవారి ఆయనకు రాయాలి, విశ్రాంతి దినం కాబట్టి ఏ పని చేయరు కాబట్టి ఆ యొక్క పరిమళ తైలాన్ని రాయాలి ఆయనకి. అది ఒక ఆచారం వారికి, మనకి లేదు. ఇందులో రాయటానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదట్లో చూశారు రాయి ఉంది, తర్వాత వచ్చారు ఏం జరిగిందంటే రాయి లేదు అడ్డంగా. యేసు ప్రభు వారు లేచిన తర్వాత ఏం జరిగింది అంటే, లేచిన తరువాత ఆయన ఆ ద్వారం గుండా వచ్చినట్లుగా లేదు. ఆయన్ని ఉన్నారా లోపల లేదా చూడటానికి ప్రజలకు ఆస్కారం కలిగించాలి. ప్రజలు చూచి నమ్మాలి. ఆయన లేడక్కడ, సహజంగా సమాధిలో ఉండాలి కదా. 3 రోజుల తర్వాత అందులో మనం చూస్తే 3వ రోజు అని రాస్తే, 3వ రోజున ఆయన్ని చూడటానికి వెళితే ఆయన అందులో కనిపించాలి. కనిపించాలి అంటే ఏం జరగాలి? అడ్డుగా ఉన్న రాయి తొలగాలి. అది మనుషుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి క్రియ కానీ దేవునికి సంబంధం లేనటువంటిది. ఆయన సమస్తము మనం చదువుకుంటున్న ఆయన ఎక్కడైనా ఉండేటువంటి దేవుడు. కీర్తనకారుడు అంటున్నటువంటి మాట 139లో 7, 8 వచనాలు మనం చదువుకుంటూనే ఉంటాం. కీర్తన గ్రంథంలో 139, 7, 8 వచనాల్లో రాయబడినటువంటి మాట ఒకటి చక్కగా ఉంది. ఆయన ఎక్కడైనా ఉండేటువంటి దేవుడు, అందరికీ కనిపించాలి అనుకునేటువంటి దేవుడిగా కూడా కనిపిస్తా ఉన్నాడు. అలాంటి దేవుడు రాయి పొర్లించండి నేను ఇందులో నుంచి వస్తాను అనేటువంటి మాట లేదు అక్కడ. ఆయన రాయి ఉన్నా అక్కడ నుండి రాగలడు బయటికి, రాయి లేకపోయినా రాగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. చదువమ్మా. నీ ఆత్మ ఎద్దు నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశముకు ఎక్కిపోయినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించెను. ఆమె దేవునికి స్తోత్రం. ఇందులో రాయబడినటువంటి మాట ఏందయ్యా అంటే, ఆయన లేచినటువంటి సందర్భాన్ని ఇందులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన లేచినా లేకపోయినా అందరికీ ప్రత్యక్షమై కనపడేటువంటి దేవుడు ఆయన. అందరినీ చూచినటువంటి దేవుడు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు చనిపోయారు, మనకి తెలుసు అందరికీ. చనిపోయినప్పుడు జనులందరూ చూశారు. మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, అందరూ మాట్లాడారు. చనిపోయినటువంటి దినం శుక్రవారం నాడు అందరూ మాట్లాడారు, ఆయన చనిపోయాడు, తిరిగి లేకవలసిన సందర్భం ఉంది అని. ఆయన తిరిగి లేస్తాను అని చెప్పి మరీ లేచినట్లుగా కనిపిస్తూ ఉంది. జనులు నమ్మాలి ఆ మాట. ఎందుకు నమ్మాలి అంటే, ఆయనకు మరణం మీద అధికారం ఉంది. అసలు మరణించటము యేసు ప్రభు వారు భూమి మీద
పుట్టి మరణించటము అనేదే ఇందులో ప్రాముఖ్యత మనకు కనిపిస్తూ ఉంది. చాలా మంది అంటుంటారు, పుట్టినవాడు చనిపోకుండా ఉండే పరిస్థితి కాదు, పుట్టడం అనేది చనిపోవటానికే అనే సందర్భాలు కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. అసలు చనిపోవటానికి పుట్టినా బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి క్రియలు, ఆ క్రియల మీద ఆధారపడి మిగిలినటువంటి జీవితం ఏదైతే ఉంటుందో చనిపోయిన తర్వాత ఏముంటుందో మనం తెలుసుకుందాం. ఏముందయ్యా, మరణములోనికి వెళ్ళినటువంటి ఆయన కొన్ని సంఘటనలు జరిగించాడు. ఆయన చనిపోయిన తరువాత 3 దినాలు ఆయన ఉండి 3వ దినాన తిరిగి లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఆయన కూడా చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఆయన భూమి మీదకి వచ్చినటువంటి సంఘటన ఆయనే చెప్పుకున్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఎందుకు వచ్చాట? మార్కు సువార్త 10వ అధ్యాయంలో 45వ వచనంలో కింద భాగాన్ని మనం పరిశీలన చేస్తే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినట్లుగా కనిపిస్తాం. అనేకులకు ప్రతిగా అంటే చాలా మందికి తెలియాల్సింది ఏందయ్యా అంటే, నాకు ప్రతిగా ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్న, నా బదులుగా ఆయన నన్ను విమోచించటానికి ఏం చేశాడయ్యా అంటే, క్రయధనముగా నన్ను కొనడానికి ఒక ధనం కావాలి. ఆ ధనమే తన ప్రాణం. మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఆ ధనము అంటే, అపవాదికి ధనం అక్కర్లేదు, అధికారాలు అవసరం లేదు, కేవలము యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం తీస్తే చాలు. అది అతని యొక్క కోరిక. దానికి ఫణంగా ఏం కావాలి? విమోచించటానికి అయ్యేటువంటి ధనం ఏంటయ్యా అంటే తన ప్రాణము. ఆ ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రాణము ఎవరికి ఇవ్వాలి? అపవాదికి తీసుకొని ఏం చేసుకుంటాడు? ఆ ప్రాణాన్ని ఎప్పుడైనా సరే ఈయన బలియాగంగా అర్పించినప్పుడు ఆ ప్రాణముతో ఆయన భూమి క్రింద భాగంలోనికి వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది. ఇందులో యెషయా గ్రంథకర్త కూడా గుర్తు చేస్తున్నాడు. 53వ అధ్యాయంలో 3-4 వచనాలు లేదంటే 4-5 వచనాలు ఒక్కసారి చదువుకుంటే, మన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేశాడు? ఇందులో రాస్తున్నాడు. ఇందులో అంటున్నాడు, మన దోషములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, నలుగబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన సమాధానమైనటువంటి శిక్ష, మనకు రావాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది మనకు కలగాల్సినటువంటి ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కూడా ఆయన మీద పడ్డాయి అనే మాట రాస్తూ ఉన్నటువంటి మాట కనిపిస్తాం. కాబట్టి ప్రకటన గ్రంథకర్త అంటున్నటువంటి ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. 5వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇవ్వటానికి యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, మా దేవుని కోసం మనుష్యుల్ని కొన్నాడు.
మా ఆ, దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక దేవునికి వారిని ఒక రాజ్యంగా చేశావు, యాజకులుగా యాజకులుగా చేశాడు. చేశావు. గనుక వారు దేవునికి భూలోకమందు యాజకులుగా ప్రజలను చేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఏం చేశాట ఆయన? వధింపబడి రక్తం ఇచ్చాడంట. ప్రతి వంశములో వాళ్ళని కొన్నాడట. ప్రతి భాషలో మాట్లాడే ఏం వాళ్ళు పెట్టుకున్నాడు? ఇందాక చూసాం. ఏం పెట్టుకున్నాడు? తన ప్రాణం పెట్టాడు. ప్రాణాన్ని ప్రాణం పెట్టి పెట్టాడు. ప్రయధనముగా పెట్టి చేసినటువంటి గొప్పదైనటువంటి క్రియ. ఇందులో ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మూడవ దినాన్న లేచాడు. దానిని ఒక మంచి లేచి. పేరుతో పిలిచారు లేచినటువంటి సందర్భాన్ని. ఏంటది? పునరుత్థానము పునరుద్ధానం పేరు ఒకటి పెట్టారు. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? మరలా జన్మించటం. మరలా జన్మించటం సార్. చనిపోయి తిరిగి లేవటము అనేది ఒక సందర్భం అయితే, తిరిగి లేచినటువంటి వాడు మరలా చనిపోకుండా ఉండటము, అది పునరుద్ధానానికి వచనంలో రాయబడినటువంటిది. పునరుద్ధానము అంటే చనిపోయి తిరిగి లేవటము సశరీరంగా ఒకటి. తిరిగి లేచినటువంటి వాడు మరలా చనిపోకుండా ఉండాలి, అది పునరుద్ధానం. చనిపోకుండా ఉండాలి అంటే ఆయన ఎక్కడ ఉండాలి? భూమి మీద మనుష్యులకు కనపడాలి. లేకపోతే ఆయన లేచాడు అనే సందర్భం మనుషులు నమ్మరు. ఇందులో యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు అని రాస్తున్నాడు. ఏమిటది? యేసు ప్రభు వారు చెప్పింది నేనే. ఏందట? పునరుద్ధానమును జీవమును జీవమును నేనే అని చెప్పాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను పునరుద్ధానుడిని అవుతాను అని ముందుగానే చెబుతుంటే శిష్యులు నమ్మటం లేదు, జనము నమ్మటం లేదు. పేతురు గారు అయితే ఇంకా గద్దించినట్లుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథకర్త రాపించినటువంటి మాటలో ఈ పునరుద్ధానము అనేది సగం సగం జరిగినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన కొంతమందిని చనిపోయినటువంటి వాడిని తిరిగి లేపాడు. ఎక్కడెక్కడ లేపాడో మనకు తెలుసు. తనను నమ్ముకున్నటువంటి భక్తులు కూడా అదే పని చేశారు. ఏలియా గారు చేశారు, ఎలీషా గారు చేశారు. అలాగే యేసు ప్రభు వారు కూడా చేసినట్లుగా సందర్భాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదట్లో ఒక చిన్న అమ్మాయి ఇంట్లో ఆడుకుంటా ఉంది, పడిపోయింది, చనిపోయింది. యేసు ప్రభు వారు వచ్చారు, ఆ అమ్మాయిని పట్టుకున్నాడు, లేపినట్టుగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అమ్మాయి, ఇప్పుడు దాకా ఆడుకుంటున్న అమ్మాయి చనిపోయిందో లేదో తెలియదు. ప్రజలు నమ్ముతారని జ్ఞానం లేదు, అసలు నమ్మరు కూడా. ఇప్పుడు దాకా చదువు అక్కడ ఉంది, మన ఎదుటినే నడపడుతుంది, ఇప్పుడు ఇంట్లో పోయింది, చచ్చిపోయింది. మళ్ళీ యేసు ప్రభు వారు వచ్చారు, లేపారు అంటున్నారు. అది ఎంతవరకు ఇబ్బందిగా ఉండేటువంటి సంఘటన. అది ఏంటి ఇబ్బంది అంటే జనం నమ్మేటువంటిది కాదు అది. రెండవది, ఇంకొక వ్యక్తిని, కుర్రాడిని మోసుకుపోతున్నారు, పొలిమేర మీదుగా తీసుకుపోతున్నారు. యేసు ప్రభు వారు వచ్చారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఈయన పోయాడు, ఆ కుర్రాడిని లేపినట్లుగా కనిపిస్తా ఉంది. జనులు అనుకుంటా ఉంటారు ఇది కూడా ప్రజలు నమ్మేటువంటి సందర్భం కాదు. ఎందుకని అంటే ఆ కుర్రోడు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నా కూడా పొలిమేర దగ్గర దించుతారు, దించి చెవులో మాట్లాడతారు. మీ అమ్మ ఒంటరిది అయిందయ్యా, నువ్వు లేయ్యా, నీ బంధువులందరూ ఏడుస్తున్నారయ్యా, ఒకసారి లేయ్యా. పొలిమేర దగ్గర ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది లేచినట్లుగా కూడా సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. తిరిగి లేచినటువంటి సందర్భం, లేచాడు, కూర్చున్నాడు, దిగినట్లుగా కనిపిస్తాం. అంతటితోటి కాదు, ఇంట్లో ఉన్న అమ్మాయిని లేపాడు దేవుడు. పొలిమేరలో ఉన్నటువంటి దింపుడు కళ్ళెం అంటారు, దాన్ని దించుతారు. మనం దించమనుకోండి, క్రైస్తవులు దించే అవకాశం లేదు. హిందువులు చేసేటువంటిది, అన్యులైనటువంటి వ్యక్తులు చేసే పనుల్లో అది ఒకటి. ఇంకొక సందర్భం ఏంటి అంటే ఇంకొక వ్యక్తి చనిపోయాడు,
సమాధి కూడా చేయబడ్డది. పేత వస్త్రాలు కూడా చుట్టారు, తీసుకుపోయారు, సమాధిలో పడేశారు. యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చి అతన్ని పిలుస్తున్నాడు, ఏమయ్యా లేచిరా అనగానే లేచి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. సమాధికి వేసిన రాయి తీయండి, కట్లు విప్పండి, లేచాడు అని చెప్పిన సంఘటన కూడా అందులో కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరచటానికి జనులు ఏర్పాటు చేయబడినటువంటి సంఘటనలు. ఇతను చనిపోయాడు, అందరూ చూస్తున్నారు. యేసు ప్రభు వారి మాట వలన తిరిగి లేచి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. చూసాం కదా. అలాగే భక్తులకు కూడా ఇలాంటి పవర్ ఇచ్చాడు ఆయన. మనం చదువుకున్నాం మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చాలాసార్లు చదువుకున్నదే. దేని మీద శిష్యులకు అధికారం ఇచ్చాడో కూడా అందులో రాస్తా ఉన్నాడు. ఆ అధికారం ఎందుకు ఇచ్చాడో కూడా రాస్తా ఉన్నాడు. ఏందట ఆ అధికారం ఎందుకు ఇచ్చాట? ఆయన యొక్క మనుష్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే విశ్వాసులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్థిరపరచబడాలి. ఒకటి, అవిశ్వాసులైనటువంటి వ్యక్తులకి విశ్వాసం కలగాలి. అది రెండో సంఘటన ఇందులో కనిపిస్తా ఉంది. శిష్యులు కూడా లేపినట్లుగా మనకు కనిపిస్తా ఉంది కదా. ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే యేసు ప్రభు వారు శిష్యులకు అధికారం ఇచ్చినట్లుగా అందులో కనిపిస్తా ఉంది. చదవండి అది 16వ అధ్యాయంలో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇందులో రాస్తున్నటువంటి మాట, చనిపోయినా తిరిగి లేస్తారు. ఎవరు? యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అంతేగాని వేరే వేరే విషయాలు కాదు. యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముకుంటారో వారి ద్వారా ఈ క్రియలు జరుగుతాయి అనే మాట అందులో రాసినటువంటి సంఘటన కనిపిస్తా ఉంది. మనం చెప్పుకున్నటువంటి విషయాలు మొట్టమొదటిది ఏందట? ఇంట్లో ఉన్న అమ్మాయి తిరిగి లేచింది, పొలిమేరలో అతను లేచాడు, లాజరు చనిపోయి బయటకు వచ్చేసాడు. ఇవన్నీ నమ్మకపోయినా కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళందరూ కూడా ఇవన్నీ సాధారణంగా జరిగేవి అని అనుకుంటారేమో. అందువలన తనకు తానుగా చెప్పినటువంటి మాట, నేను పలానా పలానా వాళ్ళు నన్ను ఇష్టానుసారంగా చేస్తారు అనే మాట చెప్పి అందరి ఎదుట తాను చనిపోయిన సంఘటన అందులో కనిపిస్తా ఉంది. తిరిగి లెగవటము, వేరే వాళ్ళని బ్రతికించడం వేరు, తనను తానుగా మరణము నుండి బయటికి రావటం అనేది ప్రజలు నమ్మాలి. అదే శిష్యులకు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి ధనం ఇచ్చి ఆయన శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పిన సంఘటన కూడా అందులో రాపించాడు పరిశుద్ధ గ్రంథకర్త. వాళ్ళు ప్రచారం చేశారు, అది వేరే విషయం. మంచిని ప్రచారం చేస్తే అది జరగదు కానీ, అందరిలోకి పాకదు కానీ, చెడు మాత్రం వెంటనే ఊరంతా తిరిగి వచ్చుద్దట. మనం చూస్తున్నాం. చెడ్డది ఏమన్నా ప్రచారంలోకి వస్తే అది ఊరు మొత్తం వెంటనే సోకిపోద్ది. అందువలన ఇక్కడ ఈ చెడు అనేది ఆయన లెగవలేదు, శిష్యులు ఎత్తుకుపోయారు అనే మాట రాస్తున్నాడు. ఆయన లెగవపోవటానికి గల కారణం ఏముంది? అందులో ఏమి కనిపించదు. పెద్ద రాయి ఒకటి పొర్లించారు, కాపలా కూడా ఉంచారు. కాపలా చూస్తున్నాం మనం. వాళ్ళందరినీ తప్పించుకొని ఏం జరిగింది? ఆయన లేచి అందరికీ కనిపించలే. అక్కడ ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకే కనిపించినట్లుగా కనిపిస్తా ఉంది. కానీ ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత అనేకులకు కనిపించాడు. ఎన్ని దినాలు? 40 దినాలండి. 40 దినాలు భూమి మీద ఆయన కనిపించినట్లుగా కనిపిస్తా ఉంది. ఇందులో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, నేను పరలోకానికి వెళ్ళాలి అనేది అందులో రాస్తున్నటువంటి గొప్ప మాట.
ఆయన పరలోకమునకు ఎక్కిపోవాలి. ఎందుకని కొన్ని సందర్భాలు అందులో కనిపిస్తా ఉన్నాయి. ఆ సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని సందర్భాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి సందర్భం ఇందులో కనిపిస్తా ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఏమన్నాయట? ఉండటానికి యోగ్యమైనటువంటి గృహాలు ఉన్నాయి. ఆ గృహాలు ఎవరి కోసం? ఎవరి కోసం అండి? లేని ఎడల నేను మీతో చెబుతాను అని కూడా మాట్లాడుతా ఉన్నాడు. మీకు స్థలము సిద్ధపరచటానికి నేను వెళ్ళాలి. ఆయన భూమి మీదనే ఉన్నట్లుగా కనిపించదు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో చనిపోయినటువంటి వాళ్లే మరలా. కానీ యేసు ప్రభు వారు మరలా చనిపోయినట్లుగా ఎక్కడా కూడా రాయబడలేదు. జనులందరూ చూస్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. ఇందులో అంటున్నటువంటి మాట, స్థలము మీకు పరలోకములో సిద్ధం చేయటానికి నేను వెళ్ళాలి. ఆ స్థలములో కట్టబడినటువంటి ఇళ్ళున్నాయి. ఆ ఇళ్ళు ఇక్కడ భూమి మీద నువ్వు చేసినటువంటి క్రియలకు ఫలితంగా అక్కడ ఏర్పాటు చేయబడుతుంది అనేది ఇందులో రాస్తూ ఉన్నటువంటి మాట. దేవుడు ఏమనుకుంటా అంటే తన ప్రజల మధ్యలో ఉండాలి నేను అనుకునేటువంటి దేవుడు. ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రజల మధ్యలో ఎలా ఉంటాడు? దేవుడు మొట్టమొదటి నుంచి చెబుతున్నటువంటి మాట మనకు తెలుస్తూ ఉంది. నేను తండ్రిని వేడుకుంటాను. ఏమంటున్నట? 14 యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇందులో 2 సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, పరలోకంలో స్థలమును సిద్ధపరచాలి ఆయన వెళ్ళి. రెండవది ఏంటి అంటే ఆయన వెళితే గానీ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాడు. ఆయన భూమి మీద ఉంటే పరిశుద్ధాత్ముడు మానవుల మధ్యలో నివసించే పరిస్థితి లేదు. అందువలన ఏం జరుగుతుందయ్యా అంటే పరిశుద్ధ గ్రంథకర్త అంటూ ఉన్నటువంటి మాట, దేవుడు మొట్టమొదట్లో అనుకున్నట, నేను ఈ మానవుల యొక్క మధ్యలో నివసించటానికి నేను ఏర్పాట్లు చేయాలి అని ఆయన భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఆదాము అవ్వల దగ్గరికి కూడా సాయంత్రం వేళ వచ్చి వాళ్ళతో మాట్లాడాలి. అది అక్కడ జరుగుతుంది. ఆయనకి మనుషులంటే అంత ప్రేమ. ఎందుకని? తన స్వరూపమందు సృష్టించుకున్నటువంటి తన రూపము భూమి మీద ఉంది. వాళ్ళతో నేను మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడాలి అంటే దేవుడు మాట్లాడే సందర్భాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆదాము అవ్వలతో మాట్లాడుతూ అనేక విషయాలు వారికి తెలియజేస్తూ వీళ్ళు చెప్పే మాటలు కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఇందులో ఏంటయ్యా అంటే దేవుడు మొట్టమొదట్లో భూమి మీదకి దిగి వస్తూ అనేక కార్యాలు చేస్తూ తన ఉనికిని భూమి మీద ప్రజలకు తెలియజేస్తా వచ్చాడు. అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు అవి. అయితే ప్రజలు దేవుని యొక్క మార్గాన్ని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. దేవుడు అంటే తన ఉనికి భూమి మీద లేకుండా పోయింది. 400 సంవత్సరాలు భూమి మీద దేవుని యొక్క ఉనికి కనిపించలేదు. దేవుడు అంటే వినేవాడు లేడు. ఆ మార్గాన్ని నడిచేవాడు లేడు. ఆయన మాటలే విననటువంటి వాడు ఇక ఆ మార్గాన్ని ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి దేవుడు అనుకున్నాడు, నేనే భూమి మీదకి రావాలి అనుకుంటున్నాను అని ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. సరే, వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆయన చేసినటువంటి మహత్కార్యాలన్నీ కూడా చాలా గొప్పవైనటువంటివి. సూచిక క్రియలు కూడా ఆయన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సూచిక క్రియ అంటే అర్థం తెలుసు కదా మనకి.
మానవులు ఏ పని అయితే చెయ్యలేకుండా ఉంటారో ఆ పని మానవుల ఎదుట, కళ్ళ ఎదుట చూపించటం, అది సూచిక క్రియ. మానవులు చెయ్యలేనటువంటి పనులు ఏమన్నా ఉంటే, వాళ్ళ ఆలోచనకు అందకుండా ఉండే ఏ పని అయినా సరే ఆయన చేసి చూపించటాన్ని సూచిక క్రియ అంటారు. పరలోకం నుండే జరగాలి, ఇది భూమి మీద జరిగేది కాదండి. పరలోకము నుండి చేయగలిగినటువంటిది. అందుకే శాస్త్రులు, పరిచయులు అంటున్నారు, మేమందరము చూడాలి, ఏదన్నా ఒక సూచిక క్రియ మా కోసం చేసి చూపించు. భూమి మీద ఉన్నాయి కాదు నువ్వు చేయాల్సింది, పరలోకము నుండి నువ్వు చేసి చూపించు, అప్పుడు మేము నమ్ముతాము. అనేక సార్లు ఆయన చేశాడు, ఎవరు నమ్మలేదు. వాళ్ళ పంతం ఏంది అంటే వాళ్ళని గొప్ప చేసి మాట్లాడలేదు. ఏదైనా మీటింగ్లో నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నాయకులకి కోపం వచ్చి స్టేజ్ దిగిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో వీళ్ళు శాస్త్రులు, పరిచయాలు గొప్పతనం ఏందయ్యా అంటే, మేము గొప్పవాళ్ళం కాబట్టి మా మాటలే వినాలి ప్రజలు, కానీ ఎవరు మాట వింటున్నారు? ఇదిగో ఈ యొక్క యవనస్తుడైనటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క మాటలు వింటా ఉన్నారు అనే మాట కనిపిస్తూ ఉంది. ఈయన పరలోకానికి ఎక్కిపోయాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కిపోయి నీకు నాకు ఇళ్ళు అక్కడ ఏర్పాట్లు చేయాలి. ఈ ఇళ్ళు ఎలా ఉంటాయి? నివాసయోగ్యంగా ఉండాలి. అది కూడా ఎలా ఉంటుంది? నువ్వు చేసే క్రియలను బట్టి అక్కడ ఇల్లు ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ కూడా ఇళ్ళు ఉన్నాయి కదండి, మనం చూసాం. ప్లాట్ఫారం మీద పండుకునే వాళ్ళు ఉంటారు ఇళ్ళు లేక, కొంతమంది గుడిసెల్లో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది రేకులిళ్లలో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఒక డాబాలో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది అంతస్తుల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఎందువలన అంటే వాళ్ళకు వచ్చినటువంటి జీతము భూమి మీద అనుభవించినటువంటి సంఘటనలు. అలాగే నీ జీతం ఏంటయ్యా అంటే నీవు చేసే క్రియలు అనే మాట ఇందులో రాయబడుతున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. నీవు భూమి మీద చేసేటువంటి పనులు ఆధారపడి పరలోకంలో నీకు గృహము కట్టబడుద్ది అనేది మనం తెలుసుకొని తీరాలి. చాలా పర్యాయాలు మనం చెప్పుకున్నాం. నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వెళ్ళిన తర్వాత నాకు ఏర్పాటు చేసిన గృహాన్ని నేను చూసుకోవాలా. దేవదూతలు వస్తారు, తీసుకొని పోతుంటారు. పోయినప్పుడు ఇది పెద్ద ఇల్లు కనపడుతుంది, ఇదేనేమో అనుకున్నాను అనుకో, కాదయ్యా ఇది కాదు నీది. తర్వాత తీసుకుపోయి ఒక డాబా చూపించారనుకోండి, అది కూడా కాదు అన్నాడు అనుకోండి. ఇంకా కొంత దూరం తీసుకుపోయి ఒక గుడిసె చూపించారనుకోండి, ఇదేనయ్యా నీది అన్నారు అనుకోండి. ఎలా ఉంటుంది? మనం చేసినటువంటి క్రియలు ఎలా ఉన్నాయో దాన్ని చూసి నీకు తెలుస్తుంది. అలాగే విశ్వాసి ఎవరన్నా కనిపిస్తే, 5 అంతస్తుల డాబా మీద కనపడి ఒక విశ్వాసి నీ దగ్గర రక్షణ పొంది దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండి 5 అంతస్తుల బిల్డింగ్లో ఉంటే, అప్పుడు నీ మనస్సు, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత చిన్నతనంగా ఉంటుంది అంటే, తాను దేవుణ్ణి నమ్ముకొని చేసినటువంటి క్రియలు చాలా గొప్పగా ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని అనేకులను మార్చాలి అనుకుని పోయినా సరే నీ జీవితము ఎలా ఉంది? పూరి గుడిసె లాంటి జీవితము. నీ క్రియలు నేను ఎరుగుదును అనే మాట ఇందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? యేసు ప్రభు వారు తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకానికి రావాలి. ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు 22వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి గొప్ప మాటలు ఉన్నాయి. 11 పని అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము. అదేనా సార్? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని అది సార్. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు
నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర మన జీతం ఉందండి. మనం చేసిన పనికి జీతం ఉంది. దాన్ని ఎవరిది వాళ్ళకే ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాపించింది అదే. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ జీతం తీసుకుపోయి ఇంకొకరికి ఇచ్చి, వాని జీతం తీసుకొచ్చి నీకు ఇచ్చి నిన్ను గొప్పవాడిగా చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? పొగిడితే, ఉబ్బిపోతే, ఇదిగోనయ్యా ఆ జీతం నువ్వు తీసుకో. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తీసుకొని వస్తే పొగిడాడు అనుకో, ఎవరిదో మనీ ఆర్డర్ తెచ్చి నీకు ఇచ్చే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సర్దుదాంలే అని అంటే, ఇక్కడ అలాంటివి చల్లవు. ఎందుకని అంటే ఆయన న్యాయము జరిగించేటువంటి దేవుడు. నువ్వు చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో మాట చెప్పు. నేను త్వరగా వస్తా ఉన్నాను. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట అది. త్వరగా అంటే ఎప్పుడు? పత్రికలో రాశాడు ఆయన, ఏ వ్యక్తి కూడా తప్పిపోవటానికి వీలు లేదు, అందరూ యేసు ప్రభు అని ఒప్పుకొని తీరాలి, అప్పుడు దాకా అని అర్థం. త్వరగా రావటం అంటే కొన్ని ఆత్మలు బలిపీఠం దగ్గర కేకలేస్తున్నాయట. ఎప్పుడయ్యా నువ్వు న్యాయం తీర్చేది మాకు? నీ కోసం మేము బలియాగం సమర్పించాం, మమ్మల్ని కొట్టారు, దెబ్బలు కొట్టారు, తిట్టారు, చంపేశారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని కొట్టినటువంటి వాళ్ళని, తిట్టినటువంటి వాళ్ళని, చంపినటువంటి వాళ్ళని, వాళ్ళకి న్యాయం ఎప్పుడు తీరుస్తావు నువ్వు? ఎప్పుడు వస్తావు చెప్పు అని అడిగితే, అప్పుడు ప్రభు చెబుతా ఉన్నాడు, ఇంకా కాలం ఉన్నది, ఇంకా కాలం ఉంది, ఉండు, నువ్వు అక్కడే ఉండి ఏం పర్లేదు అని చెబుతున్నటువంటి సంఘటనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాపించినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున కొంతమందికి ఇస్తాను అంటాడు ఆయన. ప్రతి వానికి ఇవ్వటానికి నేను సిద్ధపరచిన జీతము. ఈ జీతం ఎవరికి ఇస్తాడు? ఎవరైతే నమ్ముకున్నారో, విశ్వాసంగా ఉన్నారో, తక్కువ విశ్వాసం, ఎక్కువ విశ్వాసం, మధ్యలో ఉన్నటువంటి కాస్త అటు ఇటుగా పర్లేదులే అనుకున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. వీళ్ళ గురించి ప్రకటన గ్రంథకర్త రాశాడు కూడా, నువ్వు అటు లేవు ఇటు లేవు, మధ్యస్థంగా ఉన్నావు కాబట్టి నేను ఉమ్మేస్తాను, పో నా నోట్లో నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, ఎటు చూసినా నువ్వు వెచ్చగా కనిపిస్తున్నావు. నువ్వు నాకు, నీ జీతము చాలా తక్కువగా ఉంటుంది, పోతా పరలోకానికి, కానీ ప్రయోజనం ఏముంది? ఏ ప్రయోజనము లేనటువంటి స్థితి నీకు కలుగు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు, ఒక్కసారి చదువుకుందాం, నా 62వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుకుంటూ పోతే అందులో అంటున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. ఆలకించుడి, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో ఏం చేశాట? భూదిగంతాల వరకు కూడా యెహోవా ఏం చేశాడు? సమాచారాన్ని ప్రజలకు తెలియజేశాడు. నేను భూమి మీద పుడతాను, ప్రజలను రక్షిస్తాను. సమాచారం అదే, అంతకంటే ఉంది. సువార్త అంటే మంచి వార్త. ఏంది మంచి వార్త? పునరుద్ధానమే మంచి వార్త. అంతకంటే మంచి వార్త ఉందండి? స్వస్థత, మనుషులను లేపటం, చనిపోయిన వారు తిరిగి లేవటం, ఇది కాదు సువార్త. తనకు తానుగా మరణము పొంది తిరిగి లేవటము, లేచిన తరువాత పరలోకమునకు ఎక్కిపోవటము ప్రమాణం. విశ్వాస ప్రమాణము అంటారు దాన్ని, అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణము. ఆ ప్రమాణాన్ని మనం నమ్మాలి. ఇందులో ఉంటుంది, భూదిగంతాల వరకు కూడా యెహోవా తన యొక్క ప్రకటించాడు, ప్రకటన చేశాడు. అందరూ తెలుసుకోవాల్సిందే. చదువమ్మా. ఇదిగో రక్షణ మీ యొద్ద వచ్చుచున్నది, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, నీ యొద్దకు వస్తుంది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి.
ఇందులో రెండు పరి పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి బహుమానము, రెండు రెండవది జీతము. జీతం జీతం. అంటే బహుమానం ఎప్పుడు ఇస్తారండి? బాగా దేంట్లోనైనా చేసినట్టు గెలిస్తే ఇస్తారు. జీతం ఎప్పుడు ఇస్తారండి? పని కూలి పని చేసిన చేస్తే దానికి. ఇస్తారు. కూలి అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఏదైనా సరే, ఏదన్నా పని చేస్తే ఇస్తారు. కానీ గెలుపులో బహుమానం ఉంది, నువ్వు చేసినటువంటి పనిలో జీతం ఉంది. ఇది చాలా పర్యాయాలు మనం తెలుసుకునే సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏందట, ఇంకా చదువమ్మా, ఏం రాశాడు? పరిశుద్ధ ప్రజలనియు ఆ, యెహోవా విమోచించిన వారనియు వారికి ఉమ్, పేరు పెట్టబడెను. చూడండి. యెరూషలేమా, ఆశింపదగిన మోచించబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధ ప్రజలని రక్షించబడినటువంటి జనము అని వారికి వాళ్ళకి పేరు పెట్టబడెను. పేర్లు పెట్టబడతాయి. వీళ్ళకి పేర్లు పెట్టబడ్డ తర్వాత ఆ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో రాస్తారు. రక్షించబడినటువంటి ప్రజలకు పేర్లున్నాయి. రక్షించబడిన పురుషోత్తం, రక్షించబడిన మనవాళ్ళు ఉన్నారుగా, వసంత్ గారు, అలాగే ఉన్నటువంటి వాళ్ళు, రక్షించబడినటువంటి వాళ్ళు, వాళ్ళ పేరు ఎక్కడ రాశారీనా? జీవగ్రంథంలో రాస్తారండి. జీవ గ్రంథములో రాస్తారు. రాయబడినటువంటి మాట ఎవరికి కనిపిస్తా ఉంది. ఎంత గొప్పదైనటువంటి మాట! ఇందులో అంటున్నటువంటి మాట కూడా ఒకటి చదువుకుందాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం. 10-17 సార్. ఆ 70 మంది శిష్యులు ఉమ్, సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, చదవను ఆ, సార్ ఇంకానే. ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. మన పేరు ఎక్కడ రాయబడాలండి? పరలోకమందు రాయబడి ఉండాలండి సార్. పరలోకంలో మన పేరు రాయబడి ఉండాలా? రాయబడకుండా ఎన్ని ఉత్తిత్తి మాటలు చెప్పినా కూడా ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? వ్యర్థమైపోతుంది. పరలోకంలో పేరు లేదండి, తీసేశాడు. ఇద్దరు వ్యక్తులు లోబడుతుంది. ప్రార్థన చేశారు భూమి మీద ఉండి. పరిసేయుడు సుంకరి. కీర్తనకారుడు రాశాడు ఏమని? ఇదిగో వీళ్ళందరూ కూడా తప్పుడు మార్గంలో పోతున్నారు, వీళ్ళందరి పేర్లు అక్కడ గ్రంథంలో లేకుండా చేయిపా. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద వీళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. ఎందుకు నడుస్తున్నారు? నువ్వు సరిగ్గా చెప్పలేదన్నమాట. వాళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తున్నారంటే సరైనటువంటి మార్గాన్ని వాళ్ళకి నీవు తెలియజేయలేదు. అయినా ఒక నెపం వేస్తున్నాడు. ఏమని? వీళ్ళందరూ తప్పు మార్గంలో ఉన్నారు, నీవు గనక ఆ గ్రంథంలో పేరు రాస్తే వీళ్ళది ఏం చేయాలట? తీసేయా, కొట్టేయా, వాళ్ళు వద్దు, నేనే వస్తాను నీ దగ్గరికి, మిగిలిన వాళ్ళు ఎవరు వద్దు నాకు. అదే మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? అయ్యా అంటున్నాడు ఆయన, దేవుడు, ఇదిగో మోషే, వీళ్ళందరూ తప్పుడు మార్గంలో పోతున్నారు, ఎంత చెప్పినా వింటలేదయ్యా, కాబట్టి నీ వంశాన్ని నేను అభివృద్ధి చేస్తాను. అంటే నువ్వు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చావే, ఇంతమంది జనాభాని తీసుకొచ్చి ఈ భూమి మీద తీసుకొచ్చి నువ్వు రక్షిస్తావని ఆశపడ్డావే, వాళ్ళందరూ చనిపోతే పరిస్థితి ఏంటి? జనం ఏమనుకుంటారు? వీళ్ళ దేవుడు అన్యాయస్తుడు అనరా? కాబట్టి వాళ్ళ పేర్లు కనుక నీవు రాసి కొట్టివేస్తే నా పేరు కూడా వద్దుపో. దావీదు గారు ఏమన్నారు? నా పేరు ఒక్కటే రాయి అన్నాడు. మోషే గారు ఏమంటున్నారు? నా పేరు ఉండాలి అంటే వాళ్ళ పేర్లు ఉండాలా, లేకపోతే కుదరదు అని మొత్తుకున్నాడు ప్రార్థనలో. అలాంటి పరిస్థితి. దేవుడు అన్యాయస్తుడా కాదు అనే మాట కూడా అందులో కనిపిస్తూ ఉంది. ఇక్కడ నీవు అక్కడికి వెళ్ళావు, పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవాలయం కనిపిస్తూ ఉంది. యెరూషలేము దేవాలయం కిందకి రావటం చూసేట ఒక భక్తుడు. ఆ పట్టణాన్ని చూసి తన్మయత్వం పొందేట. ఒక్క పట్టణమే అట్టుంటే ఎన్ని ఇళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రదేశం ఇంకెలా ఉంటుందండి? చూసారా? యెరూషలేం పట్టణం ఒక్కటే కిందకి దిగి వస్తే చూసిన నీవు ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నావు. అలాంటిది ప్రజలందరూ అక్కడికి వెళితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పట్టణాలు
మనం అందరం ఉంటే కదా పట్టణం ఏది, లేకపోతే పల్లెటూరులాగానే ఉంటుంది. అది ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అది చూసినటువంటి భక్తులు కేకలు వేశారండి. అందులో ఒక వ్యక్తి స్టెఫెన్. మనకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆకాశము వైపు చూచి ఆకాశము తెరవబడుటయు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7:55 ఆకాశానికి ఒక తలుపు ఉంది, ఆ తలుపు తెరవబడ్డది, అందులో ఆ పట్టణాన్ని చూస్తున్నాడు ఈయన. అందులో యేసు ప్రభు వారిని కూడా చూసినట్లుగా కనిపిస్తా ఉంది. ప్రకాశమానమైనటువంటి వెలుగు అక్కడ కనిపిస్తా ఉంది. ఇది మనం నమ్మాలి. ఎంత గొప్పదైనటువంటి మాట. ఈయన వెళ్లకుండా వేరొక ఆదరణకర్త భూమి మీదకి వస్తాడా, రాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆదరణకర్త అంటే ఎవరు? ఆదరించేవాడు, సాయపడేవాడు, లేకపోతే వాదించేవాడు. మన తరపున మనకి సహాయం ఎందులో కావాలి? దేవునితో వాదించడానికి కావాలి. నేను పలానా విషయంలో పలానా చేశాను అంటే వాదించేవాడు ఏం చేయాలా? అవును కరెక్టే, ఇది చేశాడు, పలానా బలహీనత ఉంది ఇతనికి, ఆ బలహీనత పోగొట్టుకోవటానికి కూర్చొని ప్రార్థన చేస్తున్నా కూడా బలహీనత పోవటం లేదు. ఈయన పరలోకానికి పోయిన తర్వాతనే ఇది జరగాలి. కొన్ని సందర్భాలు మనం చూస్తా ఉన్నటువంటి మాట, అది ఎప్పుడు జరిగింది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చాడు ఆయన? అపోస్తలుల కార్యముల గ్రంథం మనం చదువుకుంటూనే ఉన్నాం. 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుంటూ పోతే అందులో రాస్తున్నాడు, బలమైనటువంటి గాలి వచ్చింది అక్కడికి, గదిలోకి. తలుపులన్నీ వేసింటే గాలి రావటం ఏంటంటే, గాలి వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం? పెద్ద సుడిగాలి వస్తుంది, ఇంట్లోకి వస్తుందేమో అని తలుపులు వేసేస్తాం. వస్తుందా లోనికి? కానీ తలుపులన్నీ వేసి ఉంటే లోనికి వచ్చింది గాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క శక్తి మానవుల మధ్యలోకి దిగొచ్చింది ఎప్పుడు అంటే ఈయన పరలోకమునకు వెళ్ళినప్పుడు. కొన్ని సంఘటనలు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాల్లోనూ ఇంకా చెప్పనటువంటి విషయాల్లో కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏందయ్యా అంటే ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 55వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52 నుంచి చదువుకోవచ్చు, కానీ 55లో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది. చదువుదాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? చదవమ్మా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఏం జరిగిందంటే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. దాన్ని ఆధారం చేసుకొని మానవులు తప్పులు చేయటం బిగించేశారు. దాని వలన పాపము మానవుల్లో స్థిరపడిపోయింది. కారణం ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాల్లో వీళ్ళు దాచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితాలకి ప్రజలు మలిపారు. అందువలన ఇందులో అంటున్నటువంటి మాట ఏందయ్యా అంటే మరణం వచ్చింది వాళ్ళకి. ఓ మరణమా నీ ముల్లెక్కడుంది? నీ విజయం ఎక్కడుంది? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆ మరణం యొక్క ముళ్ళుని ఎరగదీశాడు అనేది. అంటే మరణాన్ని జయించినటువంటి వ్యక్తి ఇందులో కనిపిస్తా ఉన్నాడు. రెండవది, పునరుద్ధానం ఉంది అని ప్రజలకు తెలియజేయాలి. మొట్టమొదటిది మరణము ఏమీ చేయలేదు అనేది ఒకటైతే,
పునరుద్ధానం ఉంది అనేది ప్రజలకు తెలియజేయబడాలి. ఏంటయ్యా అంటే అది రుజువు చేయబడాలి. అంటే ఈయనే మృతి పొంది తిరిగి లెగవాలి, పునరుద్ధానుడై లెగవాలి. మూడవది, పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి? బ్రతికించబడాలి. ఈయన మరణంలో ఉన్నటువంటి రహస్యం ఇదే. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి నీతిమంతులైనటువంటి వాళ్ళు, అనిపించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమవ్వాలి? బ్రతికించబడాలి. ఈయన చనిపోగానే తిరిగి లేచారట వాళ్ళు. ఈయన లేచినప్పుడు కాదు వాళ్ళు లేచింది. పరిశుద్ధ గ్రంథకర్త చాలా క్లియర్గా రాపించాడు. ఏంటి? ఈయన మరణించగానే పరిశుద్ధులైనటువంటి వాళ్ళు తిరిగి లేచినట్లుగా రాయబడతా ఉంది మత్తయి సువార్తలో 27 అధ్యాయంలో 52, 53 వచనాలు మనం గమనిస్తే. ఇంకొకటి, ఆయన మరణములో దేవుని కుమారుణ్ణి అని రుజువు చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో శరీరానుసారమైంది ఒకటైతే ఆత్మానుసారంగా దేవుని కుమారుడయ్యాడు అని రాపించారు. ఆయన దేవుని యొక్క కుమారుడు అని రుజువు చేసుకున్నటువంటి సంఘటన. అపవాది అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే 3 సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మత్తయి సువార్తలో రాసినటువంటి మాటలు. ఈ పని చేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ పని చేయి, నువ్వు దూకు, అది చేయి, ఇది చేయి, రాళ్ళను రొట్టెలుగా చేయి. ఇదే దేవుడి కుమారుడు వస్తే భూమి మీద చేయాల్సింది. ప్రజలందరి ముందు అనేక రకాలుగా చేశాడు కదా ఆయన. ప్రజలు నమ్మారా? కొంతమంది నమ్ముకున్నట్లుగా కనిపిస్తాం. నెక్స్ట్, సాతానును జయించడం. మరణంలో జరిగినటువంటిది అదే. భూమి క్రిందకి ఆయన వెళ్ళాడు, సాతాను యొక్క తల పగలగొట్టాడు, చెరనుగా ఎత్తుకొని వచ్చినట్లుగా కనిపిస్తాం. ఇంకొకటి, ప్రవచనముల యొక్క నెరవేర్పు జరిగింది. ఆయన మరణంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. ప్రవచనం అంటే తెలుసు కదా, ఈయన గురించి రాయబడినటువంటి మాటలు అవన్నీ కూడా, ఇవన్నీ కూడా నెరవేర్చబడినటువంటి విషయము మనకు తెలుస్తూ ఉంది. ఇంకోటి ఏందో తెలుసా? పరదేశును పరిచయం చేశాడు ఆయన మరణంలో. అప్పటిదాకా పరదేశు అనే పదం కనిపించదు. మనం చూస్తే పరదైసు అని మొట్టమొదటి మాట ఎక్కడుంది? కుడి వైపునున్న దొంగతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ క్షణంలోనే ఎక్కడుంటావు? పరదైసులో ఉంటావు. పరిచయం చేశాడు అందరికి పరదేశుని. అందరికి నీతిమంతులు విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం అది. దానికి పరదైసు అనే మాట రాశాడు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తా అన్నాడు? చనిపోయి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు పరలోకము, పరలోక రాజ్యము, పరదైసు, ఇవన్నీ కూడా పర అంటే ఇది కాకుండా వేరేది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ఏంటయ్యా రాసినటువంటి మాట మనకి తెలుసు. ఏంటయ్యా? పాత నిబంధన కాలంలో భక్తుల్ని చెరలో ఉన్నటువంటి భక్తులు అని రాయబడ్డారు. చెరనుగా ఏం చేశాడు ఆయన? పట్టుకెళ్ళినట్లుగా కనిపిస్తా ఉంది. ఒక సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. చాలా మంది చెబుతున్నటువంటి మాటే. ఒక చెర ఉంది. ఆ చెర ఎవరి అధీనంలో ఉంది? సాతాను భూమి మీదగా పడవేయబడే ముందు పాతాళంలో బంధించబడ్డాడు. పాతాళం ఎవరి స్వాధీనంలో ఉంది? అపవాది చెబుతున్నాడు యేసు ప్రభుతి, లోకం యావత్తు నా స్వాధీనంలో ఉంది. యేసు ప్రభు వారు మృతి పొందేంత వరకు కూడా, ఆయన మరణాన్ని జయించేంత వరకు కూడా అపవాది చేతిలో ఉంది. అక్కడ చెరలో ఉన్నటువంటి భక్తుల్ని ఆ చెరనగా తీసుకొని పోవాలి. ఆయన పరలోకానికి తీసుకొని పోయినట్టు అందులో రాస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తనకారుడు అంటున్నాడు 68వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే అందులో ఒక మాట రాస్తా ఉన్నారు. ఏమని రాశారో చదువుకుందాం. ఎవరు ముందుకు వస్తున్నట్లేదు, సమయం మించిపోయిందని. ఇందులో రాయబడినటువంటి మాట
నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము చాలమ్మా, ఇది రాసినటువంటి మాటలు చెర అనబడినటువంటి విషయం అందులో రాయబడినటువంటి మాట కనిపిస్తా ఉంది. భూమి మీద ఇంకొకటి ఏంది అంటే తన సంఘాన్ని స్థాపించటానికి ఆయన ఏర్పాట్లు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఇందులో భూమి మీద తన సంఘాన్ని ఎప్పుడు స్థాపించాడు చూస్తున్నాం. 40 దినాలు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి మీద కనిపించాడు. తర్వాత 10 రోజుల తర్వాత ఏం జరిగింది? పెంతెకోస్తు దినము నాడు సంఘము స్థాపించబడినట్లుగా కనిపిస్తా ఉందంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50వ రోజు నుండి సంఘము భూమి మీద ఏర్పాటు చేయబడినట్లుగా కనిపిస్తా ఉంది. ఆయన ఇందాక చెప్పుకున్నటువంటి మాట, శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన పరలోకమునకి ఎక్కిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. శిష్యుల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకోటి, పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించారు. కారణాలు ఇవి. కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వెళ్ళింది ఎందుకంటే మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు అనేది మెయిన్ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుని తీరాలి. మన స్థలము ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలా? భూమి క్రింద ఉన్న పాతాళంలో ఉండాలా? గమనించి ముందుకు నడవాలని మీకు అందరికీ తెలియజేస్తాను. ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. కృప కలిగిన దేవా, అయా ఉదయకాల సమయంలోనైనా తండ్రి నన్ను సిలువ చాటును మరుగు చేసి మీరు మాట్లాడినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవునయ్యా, నీ భూమి మీద మరణించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు, లోకంలో ఏ మానవుడు కూడా చేయలేనటువంటి